బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో బీసీ రిజర్వేషన్లపై కీలక పరిణామం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ రేపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. స్థానికంగా బీసీల జనాభాను పరిగణలోకి తీసుకుని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్లు కల్పించేలా కమిషన్ ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. 50% రిజర్వేషన్ పరిమితిని లోబడి బీసీలకు రిజర్వేషన్లు కేటాయించే అంశాన్ని కూడా నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. నివేదిక అందిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి అధ్యయనం చేయనున్నారు. అనంతరం కేబినెట్ ఆమోదం తీసుకుని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రైట్. ఏపీలో బీసీ రిజర్వేషన్లపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఈ బీసీ రిజర్వేషన్లకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్. ఏపీ ప్రభుత్వం ఇక బీసీ రిజర్వేషన్ సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుందని కూడా తెలుస్తోంది. ఇప్పటికే జనవరి ఈ సంవత్సరంలో అయితే కనుక డెడికేటెడ్ కమిషన్ అనేది కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి రాజీవ్ రంజన్ అయితే కనుక ఈ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం అనంతరం కూడా ఈ యొక్క కమిషన్ బీసీ రిజర్వేషన్లు అంటే రాష్ట్రంలో ఉండేటువంటి జిల్లా, మండల స్థాయిలో ఏ విధమైనటువంటి బీసీలు ఎక్కడెక్కడ ఉన్నారు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన అనంతరం కూడా ఈ యొక్క నివేదికను అనేది ప్రభుత్వానికి అయితే రేపు అందించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రతిపాదనగా అయితే కనుక ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అనేది మారనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రిజర్వేషన్ల అంశం అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చిన అనంతరం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, వారికి ఏ విధమైనటువంటి ప్రయారిటీ ఇస్తుంది అన్న కోణంలో అయితే కనుక ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఎంతో కీలకంగా మారనుంది. అయితే ఈ యొక్క నివేదిక అనేది ప్రభుత్వానికి ఇచ్చిన అనంతరం కూడా మంత్రివర్గ ఉపసంఘం అనేది కూడా దీనిపై అధ్యయనం చేయనుంది. ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే అధ్యయనం అనంతరం కూడా ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఈ రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయి అన్న దానిపై అయితే కనుక ఇక బిల్లు రూపంలో అయితే కనుక చట్ట రూపం దాస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే రేపు 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లు అనేది కూడా పెట్టనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక బీసీలు సైతం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకి ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కువగా ఈ యొక్క రిజర్వేషన్ బిల్లు అనేది కూడా రానున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే ఇక మండలాల్లో ఎస్సీ, ఎస్టీలు 20% ఉంటే రిమైనింగ్ 30% బీసీలు ఎవరైతే ఉంటారో వారికి అక్కడ కల్పించాల్సినటువంటి రిజర్వేషన్ అంశాలపై కూడా ఈ యొక్క కమిషన్ అనేది అధ్యయనం చేయడం జరుగుతూ ఉంది. దీనిపై కూడా ఒక నివేదిక సిద్ధం చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఇచ్చేలాగా ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితులు. అనంతరం కూడా ఇక మంత్రివర్గం ఇచ్చేటువంటి మంత్రివర్గ ఉపసంఘం చేసేటువంటి సూచనలు వీటన్నిటిని తీసుకొని ఒక బీసీ రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్సిన ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఈ రిజర్వేషన్ అనేది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక అంశం అనేది కూడా ఇటు స్థానిక సంస్థలకి ఒక క్లియర్ అయినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ బీసీ రిజర్వేషన్ బిల్ అనేది కూడా కూటమి ప్రభుత్వానికి ఎంతో కీలకంగా అయితే మారినట్టు తెలుస్తూ ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సంతోష్.